దైవజనుల మాట తేలిగ్గా తీసుకోవాలా, తీవ్రంగా తీసుకోవాలా? చతురా చతురా ఆట ఆడితే తేలిగ్గా తీసుకుంటే, తక్కువ అంచనా వేస్తే ఎవరికి పగిలిద్ది ముఖం? వేసిన వాళ్ళకి పగిలిద్ది. దేవుడు నియమించినటువంటి దైవజనుడు నీకు మార్గదర్శి, దిశానిర్దేశం చేసేవాడు, ఇలాగాది ఇలా అని చెప్పేవాడు, నేర్పించేవాడు, బోధించేవాడు, హెచ్చరించేవాడు, నడిపించేవాడు. దేవుడు అనుగ్రహించిన ఈవి దైవజనుడు అంటే. దేవుడు అనుగ్రహించినటువంటి ఒక బహుమతి అండి దైవజనుడు అంటే. ఆ దేవోక్తులను నీకు అందించే దైవజనుడి మాటను నువ్వు తేలిగ్గా తీసుకోవటం, సాక్షాత్తు దేవుని మాటను తేలిగ్గా తీసుకోవటమే. ఎన్నడూ ఆ తప్పు చేయకూడదు. కీలకమైన విషయాల్లో ఏవేవి హెచ్చరికలు నీకు వస్తాయో ఆ హెచ్చరికలు సిద్ధ మనసుతో తీసుకోవాలి, తగ్గించుకొని. కొంతమంది పెడద్దరం ఎలా ఉంటుందో తెలుసా? మీకాయ చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. అతడు కీడే ప్రవచిస్తాడు కానీ మేలు ప్రవచించడంటే, అంటే ఇప్పుడు దైవజనుడు విలనా? అంటే నువ్వు పెద్ద మనిషివి, నువ్వు మంచి మనిషివి అన్నమాట. అంటే నీ దగ్గర దరిద్రం లేదు, నీ దగ్గర చండాలం లేదు, నీ దగ్గర పాపం లేదు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు విధేయుడివి, వినమ్రుడివి, సాత్వికుడివి, అబ్బా దేవుని మాటల్లో ప్రయాణం చేసే నీతిమంతుడివి, దైవజనుడే తేడా అనే కదా వీడి అభిప్రాయం. అతడెప్పుడు నన్ను గూర్చి కీడే ప్రవచించును, మేలు ప్రవచించడు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళలో కొంతమందికి నేను ఇచ్చిన హెచ్చరికలు ఏ విషయంలోనైనా మంట పుట్టిస్తే మారు మనసు పొందండి. అంతేగాని ఆయన ఏంది అటు ఎప్పటివేంది అటు ఎప్పటిందంటే పోయి వాగులో దూకు. చేయగలిగింది ఏమి లేదు. మర్యాదగా మారు మనసు పొంది దిద్దుకొని సరి చేసుకొని బ్రతుకుని క్రమపరుచుకుంటావా, బాగుపడతావు, వర్ధిల్లుతావు, వాడబడతావు, ధన్యుడి అవుతావు, ధన్యురాలు అవుతావు, 10 కాలాల పాటు 10 మందికి ఆశీర్వాద కారణమవుతావు. గుండె నిండిన గర్వంతో, అహంకారంతో, మిడివేలంతో, నడవంతరంతో వెర్ర వీగావా, దైవజనుడికి ఏం కాదు. మహా అయితే తాత్కాలికంగా అవమానపరుస్తావేమో, 10 మందికి చెడ్డగా చెప్తావేమో, అది కూడా నీకే కీడు. దైవజనుడికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే పెట్టుకోకూడదు.